ఇన్ ఏ రేస్ ఆఫ్ 3 హార్సెస్. అక్కడేమో 3 మనుషులు సార్, ఇక్కడేమో 3 గుర్రాలు. ఓకే, స్టేట్మెంట్ బై స్టేట్మెంట్. మొదటి గుర్రం రెండో గుర్రాన్ని 11 మీటర్లలో డిఫీట్ చేసింది. 11 మీటర్లలో డిఫీట్ చేసింది. సో 3 గుర్రాలు పరిగెడుతున్నాయి. స్టార్టింగ్ పాయింట్ P అనుకుంటున్నా, ఎండింగ్ పాయింట్ Q అనుకుంటున్నా, రేస్కి సంబంధించిన మొత్తము లెంత్ L అనుకుంటున్నా. రైట్, 3 గుర్రాలను ఒకే టైం దగ్గర 3 గుర్రాలు స్టార్ట్ అయ్యాయి. టైం కాన్స్టెంట్ అని అనుకుంటున్నా. మొదటి గుర్రము రెండో గుర్రాన్ని ఓడించింది. ఎంతకు ఓడించింది? 11 మీటర్లలో ఓడించింది. అంటే దాని అర్థం ఏంటి? మొదటి గుర్రము మొత్తము ఎల్ గనక ప్రయాణిస్తే రెండో గుర్రం 11 మీటర్ల వెనకాలుంది. 11 మీటర్ల వెనకాలుంది. ఈ పాయింట్ అందరికీ అర్థమైంది కదా సార్? రైట్. దాని తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు? అండ్ ద థర్డ్ వన్ బై 90 మీటర్స్. మొదటి గుర్రం మూడో గుర్రాన్ని రైట్ 90 మీటర్స్ దూరంలో ఓడించింది. 90 మీటర్స్ దూరంలో. S1 బై S3 ఇది 90. అంటే మొత్తం ట్రావెల్ చేసింది ఎంత? L మైనస్ 90. వీటిని మనము రైట్ దీన్ని రివర్స్ చేసేస్తే S3 బై S1 ఈజ్ ఈక్వలెంట్ టు L మైనస్ 90 బై L. ఈ రెండింటిని మల్టిప్లై చేసేస్తే S3 బై S2 ఈజ్ ఈక్వలెంట్ టు L మైనస్ 90 బై L మైనస్ 11. ఇంతవరకు అందరికీ క్లియర్ కదా సార్? S3 బై S2 ఈజ్ ఈక్వలెంట్ టు దీన్ని లబ్ధం చేశాను. S1 క్యాన్సిల్ అయిపోయింది. S3 బై S2 ఈజ్ ఈక్వలెంట్ టు L మైనస్ 90 బై L మైనస్ 11. ఇంతవరకు క్లియర్ అయింది. నెక్స్ట్ ఏమన్నాడు క్వశ్చన్? మళ్ళీ ఏమన్నాడు? రైట్, ఇఫ్ ద సెకండ్ బీట్ ద థర్డ్. ఇంకో ఈక్వేషన్లో అదే రేస్లో ఇఫ్ ద సెకండ్ బీట్ ద థర్డ్ by 80 meters, second is beating the third by 80 meters, second beating the third by 80 meters. ఇక్కడ చూడండి సార్, సెకండ్ ఏమో ఇక్కడేమో ఫస్ట్ ఉన్నాడు, ఇక్కడేమో సెకండ్ ఉన్నాడు, ఇక్కడేమో థర్డ్ ఉన్నాడు. సెకండ్ ఈజ్ బీటింగ్ ద థర్డ్ బై 80 మీటర్స్. సెకండ్ ఈజ్ బీటింగ్ ద థర్డ్ బై 80 మీటర్స్. కొంచెం ఆలోచించి ఈక్వేషన్ వేయండి సార్. ఇక్కడ ఉన్నవాడు ఇక్కడికి మొత్తం వెళ్ళిపోయాడు 11. ఇక్కడ 90 ఉన్నవాడు ఇప్పుడు 80 ఉన్నది అంటే 10. 11 బై 10. సో ఈక్వేషన్ సాల్వ్ చేస్తే రివర్స్ చేసేస్తే L మైనస్ 11 బై L మైనస్ 90 ఈజ్ ఈక్వలెంట్ టు 11 బై 10. సో ఇది ఎంత అవుతుంది? 10L మైనస్ 110 ఈజ్ ఈక్వలెంట్ టు 11L మైనస్ 990. సో L ఈజ్ ఈక్వలెంట్ టు 880. ఇన్ ఏ 100 మీటర్ రేస్, ఒక 100 మీటర్ల పరుగు పందెం ఉంది. 100 మీటర్ రేస్ డయాగ్రామ్ వేసుకుంటే మీకు అర్థం కావడానికి చాలా ఈజీగా ఉంటుంది. 100 మీటర్ రేస్. స్పీడ్ ఆఫ్ ఏ ఎంత సార్? 5/3 మీటర్ పర్ సెకండ్. స్పీడ్ ఆఫ్ ఏ ఏమో 5/3 మీటర్ పర్ సెకండ్. ఏ గివ్స్ ఎ స్టార్ట్ ఆఫ్ 4 మీటర్స్ టు బి. అంటే ఒకటే టైంలో ఇద్దరూ స్టార్ట్ అవుతే SA ఈజ్ టు SB. ఏ ఏమన్నాడంటే బి తోటి, నేను ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాను, నువ్వు 4 మీటర్ల ముందు నుంచి స్టార్ట్ అవ్వు. 4 మీటర్ల ముందు నుంచి స్టార్ట్ అవ్వు. 4 మీటర్ల ముందు నుంచి స్టార్ట్ అవుతే ఇది యాక్చువల్గా 100:96 అవుతుంది. 100:96 అవుతుంది ఇక్కడి వరకు. ఎందుకనంటే బి 4 మీటర్ల ముందు నుంచి స్టార్ట్ చేశాడు. అండ్ స్టిల్ బీట్స్ హిమ్ బై 12 మీటర్స్. వీడు బి ఇక్కడ నుంచి స్టార్ట్ అయినా ఏనే గెలిచాడు. ఎంత గెలిచాడు సార్? అప్పుడు కూడా బి వీడికంటే 12 మీటర్లు వెనకాలనే ఉన్నాడు. ఏ డెస్టినేషన్కి చేరినప్పుడు రైట్ బి ఇంకా 12 మీటర్ల దూరంలో ఉన్నాడు. అంటే మీరు ఆలోచిస్తే సార్ రైట్ ఏ ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా ట్రావెల్ చేసి డెస్టినేషన్ చేరుకున్నాడు 100. ఏ బి తోటి నువ్వు 4 మీటర్ల ముందుకు వెళ్ళాలని అన్నాడు. వాడు యాక్చువల్గా కవర్ చేయాల్సింది 96, కానీ వాడు ఎంత కవర్ చేశాడు? ఓన్లీ 84 మీటర్లు మాత్రమే కవర్ చేశాడు. కవర్ చేసినప్పుడు బి ఇక్కడ ఉన్నాడు, ఏ డెస్టినేషన్ చేరాడు. కాబట్టి ఈ వాల్యూ ఎంత? 84. అందరికి అర్థమైందా?
రైట్. ఏ అండ్ బి ఏంటి సార్? మొత్తము వాళ్ళు ప్రయాణించిన దూరము. ఏ అండ్ బి ఏంటి సార్? వాళ్ళు ప్రయాణించిన దూరము. స్పీడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. ఒకే టైంలో స్టార్ట్ అయినప్పుడు అంటే ఈ రేషియో, స్పీడ్ రేషియో ఏమవుతుంది? డిస్టెన్స్ రేషియోకి సమానం అవుతుంది. 100:84. ఇది DA:DB. కన్ఫ్యూజన్ లేకుండా అన్ని మీటర్లో ఉన్నాయి కదా, రెండు ఈక్వల్ సార్. స్పీడ్ రేషియో, డిస్టెన్స్ రేషియో సమానము. DA:DB. 100:84. సార్ ఎందుకు 84 వచ్చింది సార్? ఏ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం వెళ్ళాడు కాబట్టి 100 మీటర్లు. బి రైట్, బి ఏమో 4 మీటర్లు ముందున్నాడు. వాడు యాక్చువల్గా కవర్ చేయాల్సింది 96 మీటర్లు, కానీ వాడు ఏ చేరుకునేసరికి 12 మీటర్లు వెనకాలన్నాడు. 12 మీటర్లు వెనకాలన్నాడు అంటే వాడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకే వెళ్ళింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళింది ఎంత సార్? ఇక్కడ 4 పోయింది, ఇక్కడ 12 పోయింది. 100 నుంచి 16 పోతే మిగిలింది ఎంత? 84. అంటే ఈ వాల్యూ ఏమవుతుంది? 425 421 సార్. 425 421 సార్. 25:21. అందరు జాగ్రత్తగా వినండి సార్. సో DA:DB ఎంతిది? 25:21. 25:21. నౌ ఇక్కడ మీరు చూస్తే సార్, అంటే ఇక్కడ 25:21 స్పీడ్ రేషియో డిస్టెన్స్ రేషియోకి సమానము. ఒకే టైంలో స్టార్ట్ అవుతాయి. ఇది కూడా 25:21. అంటే ఇది ఎంత అవుతుంది? 25 బదులు ఎంత ఇచ్చాడు? 5/3 ఇచ్చాడు. కాబట్టి ఇది ప్రపోర్షనల్గా ఎంత అవుతుంది? 5/3/25 × 21. అంతే కదా సార్? 25/21 అయినప్పుడు 5/3 ఎంత అవుతుంది? క్యాల్కులేట్ చేసుకోండి. 5/3/25 × 21. సో 5/75 × 21 × 21. 5 1s are 5 15s are. 3 ఏళ్ళ 3 5ల. ఆన్సర్ ఎంత? 7/5. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 7/5 మీటర్ పర్ సెకండ్.